ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 453 కిలోల బాంబు లభించింది. అది కూడా ఓ రైతు పొలంలో తవ్వకాలు జరుపుతూ ఉండగా కనిపించడంతో అంతా భయపడిపోయారు. దీంతో అతడు పరిగెత్తుకుంటూ వెళ్లి అధికారులకు సమాచారమిచ్చారు. వైమానిక ఆర్మీ దళాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. మహారాష్ట్రలోని వర్వాండి గ్రామంలోని రాజేంద్ర ధాకే అనే రైతు పొలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 6 అడుగుల భూమి లోపల ఏర్పాటు చేసుకున్న పైపులు పగిలిపోవడంతో వాటిని మరమ్మత్తు చేయడానికి భూమిని తవ్వగా బాంబు పిన్ అయితే కనిపించింది. అధికారుల బృందం వివిధ పరీక్షలు జరిపింది. భూమిలో భారీ పేలుడు పదార్థం ఉన్నట్లు గుర్తించింది. దీన్ని వెలికితీయడానికి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. భారత రక్షణ దళ అధికారులు వర్వాండికి చేరుకొని నెలపాటు శ్రమించి జేసీబీ సహాయంతో బాంబు చుట్టూ 7 అడుగుల గొయ్యి తవ్వారు. బాంబు స్క్వాడ్ బృందాల సహాయంతో దాన్ని నిర్వీర్యం చేశారు. ప్రత్యేక వాహనంలో అహల్యానగర్లోని రేంజ్కు తరలించారు. బాంబు గనక పేలుంటే కిలోమీటర్ మేర ఉన్న భవనాలు ధ్వంసమై ఉండేవట.